నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో 72 అడుగుల మహాగణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు వెల్లడి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్. విశాఖలో నేటి నుండి 3 రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు. సేనతో సేనాని సభకు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించినట్లు ఆయన తెలియజేశారు. విజయవాడలోని సితారా సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ కార్యసిద్ధి మహాశక్తి గణపతిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. గతంలో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన బుడమేరు వరదలు మళ్లీ రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ ఏడాది గోదావరి నుంచి సుమారు 1500 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా వెళ్లినప్పటికీ రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండల్లా కలకల్లాడుతున్నాయని వివరించారు. జరుపుకుంటాం. నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటే కాదు. నేను మీ మారిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగగా, దానికి ఇప్పుడు ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఎట్లా నిర్వహిస్తున్నారో ఇదే పందాలు మేము కూడా నిర్వహించేవాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరికి కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి, ఒక శక్తికి, వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్లి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ యొక్క వినాయకుడికి పూజ చేశాం. మనస్ఫూర్తిగా కోరుకున్నాను, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను. తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇంత మునుపు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాలా ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి. ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా మీకు ఇది జరిపించుకునే వేడుక అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి ఒక 30 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. పర్వాలేదు, ఎంతైనా సరే మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అపస్కృతి జరగకుండా పూర్తిగా లా అండ్ ఆర్డర్ కాపాడిన బాధ్యత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గోదావరి పుష్కరాలు తొందరలో వస్తున్నాయి. మొన్ననే కృష్ణా పుష్కరాలు నిర్వహించుకున్నాం.
నదుల్ని ఆరాధించడం మన సాంప్రదాయం. ఈ సంవత్సరం చూస్తే పోయిన సంవత్సరం చూశాను, ఈ సంవత్సరం చూశాను. వర్షాలు ఎక్కువగా పడ్డాయి. పోయిన సంవత్సరం నేను బాధపడ్డాను. ఈ రోజంతా తిరిగాను, ప్రొక్లైన్ పైన కూడా తిరిగి మిమ్మల్ని అందరినీ ఆదుకున్న విషయం బొడమేరు వరదని సమర్థవంతంగా ఎదుర్కొని మళ్ళీ పునరావాసం కల్పించిన పార్టీ. అలాంటి కార్యక్రమాలు కూడా చూసి మళ్ళీ శాశ్వతంగా బొడమేరు వదలకుండా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 1500 టీఎంసీ నీళ్లు గోదావరి ద్వారా సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క కృష్ణా వరదలు కూడా ఈ సంవత్సరం మన పై ప్రాంతాల్లో వర్షాలు పడి బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పటికే 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అన్ని జలాశయాలు పూర్తిగా నీళ్లున్నాయి. ఈ రోజు మనందరం కూడా పండుగలు జరుపుకుంటున్నా అంటే అన్నింటికంటే నాకు ఆనందం, ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేసి పండుగలు ఘనంగా జరుపుకునే విధంగా ముందుకు పోతామని ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న గణనాథుని పూజా కార్యక్రమంలో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజున పూజలో కూర్చుని స్వయంగా హారతి ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆ ఆదిదేవుడు గణపతి ఆశీస్సులు ఉండాలని జగన్ ఆకాంక్షించారు. ప్రజలకు క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని, విఘ్నేశ్వరుని అనుగ్రహంతో చేపట్టిన మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలని తెలియజేశారు. ఓం హిరణ్యవర్ణ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో తామాహజాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం బ్రహ్మణో పూర్ణం దదాతి మధవ్యో సానేతి ఏకదా బ్రహ్మణుపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి నమో వయం వై శ్రవణాయ కుర్మహే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా విఘ్నేశ్వర సర్వ అపరాధాం క్షమ్యతాం మమ సహ కుటుంబస్య క్షేమ స్థిత విఘ్నేశ్వర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేగా భాంకావకామాయ వక్యం రమేశ్వరో వై శ్రవణో తథాంతర ఉన్నత పదవి యోగ్యతా ఫలసిద్ధిద్వారా రాష్ట్ర దేశీయ ఉన్నత పదవి యోగ్యతా ఫలసిద్ధిరస్తు. సకల మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. ఓం సహనా భవతు సహ వీర్యం కరవావహై ఓం శాంతి శాంతి శాంతి. ఈ నెల 28, 29, 30 తేదీల్లో విశాఖ వేదికగా 3 రోజుల పాటు నిర్వహించే జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో ప్రతి ఒక్క కార్యకర్తను గౌరవించుకోవాలని, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారితో మమేకం కావాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. జనసేన పార్టీకి ఎంతో కీలకమైన 3 రోజుల సమావేశాల్లో 30వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల నుంచి రాబోయే క్రియాశీలక కార్యకర్తలతో ఇందిరా ప్రియదర్శిని మైదానం వేదికగా జరగబోయే సభా ప్రాంగణానికి మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు సభా ప్రాంగణంగా పేరును పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. జనసేన పార్టీ లెజిస్లేటివ్ విభాగం వైఎంసీఏ ప్రాంగణంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ప్రారంభం అవబోతోంది. అందులో జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర మంత్రులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటితో పాటు
క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా తెలుసుకోవడానికి ఆ వేదికని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు. జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరికీ కూడా ఒక ఉత్సాహం నింపే విధంగా, ప్రతి ఒక్కరిని ఆహ్వానించే విధంగా గత 2-3 రోజుల నుంచి వర్షం పడుతున్నప్పటికీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక అద్భుతమైన స్వాగతం పలకడానికి విశాఖపట్నం నగరంలో సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పార్టీ శ్రేణులు, అదేవిధంగా మా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా అతన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న మా పార్టీ సభ్యుల్ని కూడా, వాళ్ళని కూడా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇవాళ జరిగిన కొన్ని సమావేశాల ద్వారా మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని 30 తారీఖున ఏదైతే మేము విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశామో ఈ ప్రాంగణాన్ని తెలుగు జాతిని ఉత్తేజపరుస్తూ చివరికి ప్రాణాలు కూడా తెగించకుండా, ఇబ్బంది లేకుండా పోరాటం చేయాలి మన అందరం కలిసికట్టుగా అనే దానిపైన బ్రిటిష్ సామ్రాజ్యం పైన పోరాటం చేసిన మన అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి ఈ ప్రాంగణాన్ని ఖరారు చేయడం జరిగింది. స్టేడియంకి ముఖద్వారాలకి తెన్నేటి విశ్వనాథం గారి ద్వారం, శ్రీ కోడి రామ్మూర్తి గారి ద్వారం, శ్రీ గురజాడ అప్పారావు గారి ద్వారం, వీరనారి గున్నమ్మ గారి ద్వారం, చివరికి మహాకవి శ్రీశ్రీ గారి ద్వారం, ఈ 5 ద్వారాల ద్వారా అల్లూరి సీతారామరాజు ప్రాంగణానికి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా 30 తారీఖున 1 గంట నుంచి ప్రారంభమయ్యే సభలో పాల్గొంటారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత కార్యవర్గ సమావేశం 3ంటికి ప్రారంభమై 29వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 10 మంది ప్రతినిధుల ద్వారా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు. అనేక అంశాలపైన చర్చించుకోవడమే కాకుండా భవిష్యత్తులో మనం ఎంపిక చేసుకోవాల్సిన ప్రణాళిక, ఏ విధంగా మన కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకుంటూ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ, అంతిమంగా ప్రజానికానికి మెరుగైన సేవలు అందించడానికి కలిసికట్టుగా ఏ విధంగా అడుగులు ముందుకేయాలో ప్రతి ఒక్కరికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక రోడ్ మ్యాప్ ఖచ్చితంగా ఇస్తారు. ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో జనసేన పార్టీ సంబరం సామాన్యుడితో పాటు నాయకులకి కూడా ఒకే వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. సేనతో సేనాని అనే కార్యక్రమం ద్వారా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరి అభిప్రాయాలు వినడానికి, వారు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి మన రాష్ట్రం అని కోరుకునే పద్ధతిలో ముందుకెళ్తున్నప్పుడు దానికి సమయం కేటాయించి ప్రత్యేకంగా ఆయన రావడం జరిగింది. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోనే ఉంటారు. ఈ కార్యక్రమాల్లో ఎవరికైతే ఆహ్వానం పంపామో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం ద్వారా తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో, వాళ్ళ జిల్లాల్లో మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పునరంకితం అవుతారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम ब्रिग्रचके नमः ओम विकृचके नमः ओम विद्यादि नमः ओम सर्वभूतहितं बुद्धे नमः ओम नगाज नमः हरि वल्लभाज नमः सुगाज नमः ओम अमृताज नमः ओम दीप श्री भूर्वेद श्री वेंकटेश पुष्पावल नारिकेल भरत करी भलो भावनान कन्निदे ददामि ओम ఇప్పుడు కాసేపు ప్రకటనలు.